హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఈరోజు నేను ఆంధ్ర పిట్టు పద్ధతిలో రాగి లడ్డు అయితే చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక ప్లేట్లో ఒక కప్పు రాగి పిండిని అయితే తీసుకోవాలి. అలానే అందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని పొడి పొడిగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసి కలుపుకోవడం వల్ల పిండి దగ్గరగా స్టిక్కీగా అయిపోతుందండి. సో ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. ఈ రాగి లడ్డూలు తినడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుందండి. అలానే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు మనం పిట్టు చేసి పెడతాం కదండి, ఆ ప్లేస్లో ఇలా రాగి పిట్టు చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో విటమిన్స్, ఫైబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఇడ్లీ గిన్నె తీసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని పలచటి కాటన్ క్లాత్ అయితే ఇలా అమర్చుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే కొంచెం కొంచెంగా అందులో వేసుకుంటూ చుట్టూరు కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకుని దాని మీద మూత పెట్టి ఆ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని అలా ఒక 15 మినిట్స్ వరకు స్టీమ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చూడాలి, అది కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడైతే ఆ క్లాత్లో ఉన్న రాగి పిండినంతా కూడా ప్లేట్లోకి వేసుకోవాలండి. కొంచెం వేడి చల్లారేంత వరకు కూడా పక్కకి పెట్టి, బాగా వేడి చల్లారకూడదండి. కొంచెం స్పూన్ తోటి అటు ఇటుగా కలిపి అందులో కొంచెం బెల్లం తీసుకొని ఆ పిండి మొత్తాన్ని కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం బాగా కలుపుకోవాలండి. అందులో కొద్దిగా నెయ్యి వేసి మళ్ళా దాన్ని మొత్తం కూడా మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, నేను కలిపే విధంగా మీరు కలుపుకోండి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చెయ్యండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, పిండి కూడా చేతికి అంటుకోకుండా ఎంత మెత్తగా ఉందో. ఇలా ఈ రాగి లడ్డూలు తినడం వల్ల చాలా మంచిదండి. చాలామంది లేడీస్కి పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది కదండి, వాళ్ళకి ఈ లడ్డూలు తినడం వల్ల పెయిన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఇప్పుడైతే లడ్డూలు అయితే రెడీ అయిపోయినవి. చూడండి, మీకు కనుక నా వీడియో నచ్చితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.